అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే, మనకు మంత్లీ సైకిల్ అయిపోయిన తర్వాత ఇల్లు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. అందరూ ఇలానే చేసుకుంటారు అని కాదు, ఇలానే చేసుకోవాలని కూడా కాదు. నేను ఎలా చేసుకుంటానో అది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక నేను ఇది 5th డే రోజు కొంచెం వాటర్లో పసుపు వేసుకొని హెడ్ బాత్ అయితే చేసేస్తా. చేసిన తర్వాత ఇక నాది కొంచెం పొడుగు జుట్టు కదా, అది ఆరడానికి చాలా టైం పడుతుంది. అట్లనే చుట్టేసుకొని వంట బ్రేక్ఫాస్ట్లు అవన్నీ చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈ పని అయితే పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం ఊడ్చుకుంటాను. ఊడ్చుకున్న తర్వాత ఇక బయట చెట్లు ఉన్నాయి కొన్ని, నాకు ఏవో కొన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని అయితే పోయినాయి. ఆ చెట్లకు నీళ్ళు పోయిండ్రా అంటే మా పిల్లలు ఒకదానికి వస్తే ఒకదానికి పోయారు. ఇక ఈరోజే నేను ఆ చెట్లకన్నీ నీళ్ళు పోసేసుకుంటా. అన్ని చెట్లు వాడిపోయినట్టు అయినాయి. అవన్నిటికి నీళ్ళు పోసి బయట మొత్తం నీట్గా కడిగేసుకుంటా. కడప బయట, ఆ డోర్ బయట కూడా మంచిగా కడిగి అదంతా ఊడ్చేసుకుంటానమాట. ముందే నేను మార్నింగే స్నానం చేసుడు అయిపోయిన తర్వాత వెంటనే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటా. ఆ బట్టలు అయితే ఇప్పుడు అయినాయి. ఇవి తీస్తేనే మిగతా బట్టలు వేయొచ్చు. ఎందుకంటే మనం ఈరోజు దుప్పట్లు, బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ ఉతుక్కుంటాం. కొంచెం వాషింగ్ మిషన్కి ఈరోజు ఎక్కువనే పని ఉంటుంది. అవన్నీ ఉతుక్కుంటాం కాబట్టి ఇవి తీసి ఆరేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇవైతే ఆరేసేటప్పుడే ఆ దండెం మొత్తం తెగిపోయింది. డబల్ పని అయింది. ఆల్రెడీ మొగులు ఉంది, వర్షం కూడా పడేటట్టుంది. వాడతాయో లేదో అన్న డౌట్ తోటే తీసిన. ఇవన్నీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, దుప్పట్లు అవన్నీ అయితే తీసేసుకుంటున్నాను. ఇక ఇవి వాషింగ్ మిషన్లో కొన్ని వేయాలి, కొన్ని అయితే చేతితోటే ఉతకాలి. మొన్ననే శ్రావణ మాసంకి మొత్తం క్లీన్ చేసేసుకున్నా కదా, అవన్నీ కర్టెన్స్ అవన్నీ తీసి ఉతికేసిన. మొన్ననే ఉతికి వేయలేదన్నమాట. ఇంకా కర్టెన్స్ డోర్లకి వేయలేదు. అందుకే కొంచెం ఈసారి అయితే నాకు పని తక్కువనే ఉంది. లేకపోతే కర్టెన్స్ కూడా తీయడం అవన్నీ పని ఎక్కువ ఉంటుండే. ఇక బెడ్షీట్స్, దుప్పట్లు అవన్నీ తీసి డోర్ మ్యాట్లు, డైనింగ్ టేబుల్ మీద కవర్ ఇవన్నీ ఉంటుంది కదా, కొన్ని నానబెట్టాల్సినవి నానబెట్టేసుకొని వాషింగ్ మిషన్లో వేయాల్సినవి వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను. అవి అవుతూ ఉంటాయి, మనం వేరే పని చేసుకునే లోపు అవి అయిపోతాయి కదా అని. వాషింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత కొంచెం పని తక్కువనే ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకైతే. అంటే కొంచెం, మొత్తం కాదు. ఇంతకుముందు అంటే మనము కొంతమంది ఏం ముట్టకుండా పక్కన కూర్చోబెట్టే వాళ్ళేమో, నాకైతే తెలియదు, నేను కూర్చోలేదు ఎప్పుడు అట్లా, నాకు తెలియదు. కానీ కూర్చునే వాళ్ళు అని చెప్తున్నా. అప్పుడు కొంచెం రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు రెస్ట్ దొరకట్లేదు, పని కూడా ఉంటూనే ఉంది. ఇక అట్లా మనం ఇల్లంతా ముట్టుకుంటాం కదా, అన్నీ ముట్టుడు అట్లా అవుతాయి అనమాట. అంటే ముట్టుడు అంటే అట్లా కాదు, కొంచెం నెగిటివ్ ఎనర్జీ అట్లా వస్తుంది అని నేను కూడా విన్నా. అందుకని నేను ఏం చేస్తా అంటే ఈ మాప్ పెట్టేటప్పుడు అందులో కొంచెం కర్పూరము, పసుపు వేసుకొని ఇల్లంతా ఇట్లా మాప్ పెట్టేసుకుంటాను. ఆ కర్పూరము వేసుకుని ఆ మాప్ పెడితే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇల్లంతా, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా మాప్ పెట్టేసిన తర్వాత నాకు కిచెన్లో కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. మనీ ప్లాంట్లు అట్లా పెట్టుకున్నా కాస్ బాటిల్స్లో, అవి పలిగిపోయిన బాటిల్స్లోనైతే ఇట్లా పెట్టుకున్నా. అవి కూడా క్లీన్ చేయాల్సింది ఉండే. అవి కూడా వాటర్, అందులో నుంచి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసి, కొంచెం ఇవి వంట రూమ్లో ఉంటాయి కదా, డస్ట్ ఎక్కువనే ఉంటుంది. అందుకని ఆకులు కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకు ఫ్రెష్గా కనిపిస్తాయి చూడ్డానికి. అందుకని అవన్నీ క్లీన్ చేసుకుంటున్నా. ఒక 3 మొక్కలు అయితే పెట్టుకున్నా నేను వంట రూమ్లోనైతే. చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికైతే. ఈ మొక్కలు పెంచేటప్పుడు ఏం కాదు కానీ కొంచెం మెయింటైన్ చేయడం అయితే కష్టమే అనిపిస్తుంది నాకు ఎందుకో కొంచెం. ఇక ఈ ప్లాంట్లన్నీ తీసేసి మంచిగా కడిగి ఎక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇట్లా మనం 1 వీక్ ఒకసారి ఇందులో వాటర్ మారుస్తూ ఉంటే మనకు అవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ పెరగడం కూడా మంచిగా పెరుగుతాయి. చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక ఇక్కడనైతే పెట్టేసుకుంటున్నాను ఎక్కడెక్కడ. ఇవి మా పిల్లల ఈ బాటిల్స్ అనమాట ఇవి. అందుకే పగిలిపోయినాయి, పాడేయ బుద్ధి కాక నేనైతే ఇట్లా ఇంట్లోనైతే పెట్టేసుకున్నాను. ఇలా యూజ్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఇక ఇవి చేసేసరికి
మనకు వాషింగ్ మిషన్లో దుప్పట్లు అవి అయిపోయినాయి. ఇక అవి ఆరేద్దామని కిందికి పోయిన. ఇక్కడ మాకు ప్లేస్ లేదు ఆరేయడానికి. కిందికైతే పోయి అన్నీ ఆరేసిన తర్వాతనైతే చినుకులు రావడము పోవడము నాకు తీయడము వేయడం ఇదే పని అయిపోయింది ఈ రోజంతా. అసలు ఈ టవల్స్ ఇవన్నీ ఆరేసి వచ్చి తర్వాత కొంచెం చినుకులు వస్తున్నాయని ఆరినే తీసుకొచ్చి మళ్ళీ వేయాల్సినవి అయితే వేసినాం. ఇక మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ మడత పెట్టుకోవడం అవన్నీ ఆ పనే ఉంటుంది ఈరోజు మనకైతే. ఇక తర్వాతనైతే నేను ఏం చేస్తా అంటే ఈవినింగ్ టైంలో 6-6:30కి అట్లా ఇల్లంతా ధూపం వేసేసుకుంటా. అంటే మనం అంతా ముట్టుకుంటాం కదా, కబోర్డ్స్ కానీ వంట రూమ్లో కానీ అన్నీ ముట్టుకుంటాం కదా, అవన్నీ ముట్టుకున్నా కూడా ఏం కాదనమాట. ఇట్లా మనం ధూపం వేసుకుంటే నేను కొబ్బరి చిప్పతోటైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ధూప్ కప్స్ కూడా దొరుకుతున్నాయి కదా, వాటితోటైనా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి చిప్పతోటి ఇల్లంతా ప్రతి రూమ్లో కూడా ధూపం అయితే వేసేసుకుంటా. ప్రతి నెల ఇలా చేస్తే మనకు నెగిటివ్ ఎనర్జీ లేకుండా కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అని ఇట్లనైతే నేను చేసుకుంటానండి. ఇంతేనండి వీడియో. మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.